Hi, hello, welcome to Cine Cigars. Here is our review on the most anticipated movie, Hit 3. సినిమా నచ్చలేదు భయ్యా. ఇట్స్ అవరేజ్. కథ ఏంటంటే హిట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ 2 పార్ట్స్ లాగే ఇది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ హిట్ టీంలో ఉండే హాట్ హెడర్ అండ్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ మన అర్జున్ సర్కార్. అతను తన టీంతో కలిసి ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళకి సేమ్ అదే ప్యాటర్న్ తో దేశమంతా మర్డర్స్ జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుంటారు. ఈ మర్డర్స్ వెనుక ఎవరు ఉన్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి మర్డర్స్ చేయడానికి, అర్జున్ సర్కార్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందంటే డైరెక్టర్ శైలేష్ కొలను ఫస్ట్ 2 పార్ట్స్ లో కథ మీద స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెడితే థర్డ్ పార్ట్ లో మాత్రం ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఫస్ట్ 2 పార్ట్స్ తో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతాం. ఓవరాల్ గా కూడా నాని పర్ఫార్మెన్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తో ఒక హాఫ్ సాటిస్ఫాక్టరీ మూవీ చూసిన ఫీలింగే వస్తుంది కానీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే రాదు. ఇందులో ఉన్న సేవియర్ థింగ్స్ ఏంటంటే నాని క్యారెక్టరైజేషన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్డ్ అండ్ సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ ఇన్ ప్రీ క్లైమాక్స్. ఇంకా ఇందులో ఇద్దరు స్టార్స్ క్యామియోస్ కూడా ఉంటాయి, అవి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే చాలా వైలెంట్ అండ్ డిస్టర్బింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఒక లెవెల్ వరకే మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం, ఇది ఆ కంఫర్ట్ లెవెల్ ని కూడా దాటేస్తుంది. చాలా డిస్టర్బింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, బూతులు కూడా భరించలేని ఎంజాయ్ చేయలేని రేంజ్ లో ఉంటాయి. డెఫినెట్లీ ఇట్స్ ఏ షాక్ టు మీ. దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ నోటబుల్ స్టార్. ఇందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ చాలా వీక్ ఉంటుంది. అసలు హీరో క్యారెక్టర్ ని ఛాలెంజ్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు, చాలా వీక్ ఉంటుంది హీరో విలన్ ట్రాక్. సెకండ్ హాఫ్ లో స్క్విడ్ గేమ్ ని మనోడు చాలా హెవీగా ఇన్స్పైర్ అయ్యాడు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, చూడకపోతే ఓకే, బట్ చూసిన వాళ్ళు ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఫైనల్లీ హిట్ 3 ఒక యావరేజ్ మూవీ. నానిస్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్, కొన్ని వెల్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ బ్లాక్స్ తప్ప ఏం లేదు ఇందులో. నానిని ఒక మాస్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఓన్లీ ఎలివేషన్స్ మీద ఫోకస్ చేశారు తప్ప కంటెంట్ మీద ఫోకస్ చేయలేదు. నాకైతే హిట్ 1, 2 బాగున్నాయి కదా, హిట్ 3 కంటే కంటెంట్ పరంగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ తో పాటు కంటెంట్ మీద కూడా ఫోకస్ చేసి ఉంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండేది, బట్ దే డిడ్ంట్ ఫోకస్ ఆన్ దట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని మాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.